పోలీస్ కేసు అతను శారీ తీసుకున్న అతను పోలీస్ అంటే మేడం అతను చిన్న మిస్టేక్ చేయడం వల్ల అతను పోలీస్ కేసు పెట్టాడు అతను. పోలీస్ కేసు పెట్టినాడా? అవును మేడం. అంటే చిన్న మిస్టేక్ ఏం చేస్తారు మీరు? పెట్టి కేసులేమ్మా, చిన్న పెట్టి. నువ్వు నోర్మోయ్. అయ్యో చాలా సన్నదే చెప్పప్ప. ఎందుకప్ప నన్ను అట్లా సన్నది 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 అంటూనే 6 నెలలు గడుపుతున్నారు? ఏమప్పా పట్టు మేడం. అబ్బాయి అది మేడం సార్ ఏమన్నా అంటే పోయినా ఆయన పంపించేది డ్రాయర్ పంపించారా, కొత్తది పంపించుకోకుండా బొక్కల 10 ఏళ్ళు వాడిది పంపించారు కదరా. అందుకరా మిమ్మల్ని వదలరా, మిమ్మల్ని వదిలిన మీ మేడం వదలరా, హైర్ చేసుకుందాం అన్నాడు మేడం అతను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కృష్ణ ఏం చేస్తాను? వాటర్ తాగుతానా? చెప్పు. అది ఏంది? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అయ్యి నువ్వే చెప్పే. నువ్వే చెప్పే. అయ్యి నువ్వు చెప్పు. నువ్వు చెప్పకూడదా? చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ చెప్పు పద్దు నా మాటని చెప్పు. ఏం కాదు, ఏమనుకోదు చెప్పు. ఏందిరా? ఏంది నువ్వే చెప్పు నువ్వే చెప్పని? చెప్పు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. కొట్లాడుకున్నారా? ఏంది నువ్వే చెప్పు నువ్వే చెప్పు? ఏంది చెప్పే. ఏంది? చిన్న ఇష్యూ. చిన్న ఇష్యూ ఏంది అది? ఐసుదా? చిన్నది చెల్లి చెప్పురా. చెప్తాను. మన బాయ్స్కి ఫోన్ చేస్తున్నా. మన బాయ్స్కి ఏందిరా? శారీస్ టీమ్ మెంబర్స్ ఎలా చెప్తా. చెప్పురా. ఏం పని? ఒక్క నిమిషం చెప్తా. నా నోట్తో ఎందుకు? తనదిలే ఆ వర్షమే తనదిలే, తనదిలే నా చిట్టి ఎప్పుడు నా. ఆడ ఎక్కింటే పాటలు పాడతావు సోగిలోడా? పట్టు అదే ఇట్లా అమ్మ మాడుతుందంట చూడు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఒక స్మాల్ మిస్అండర్స్టాండింగ్ జరిగింది మేడం. కస్టమర్ కు మన శారీస్ మన వీడియో రిలీజ్ చేశారు కదా, ఒక స్మాల్ మిస్అండర్స్టాండింగ్ చేసాం మేడం. మేము చిన్నదే చేసాం మనం. ఏం జరిగింది? చిన్నదే, పెద్ద పట్టించుకో. చిన్నదేలే. ఉండు నువ్వు ఆగు. ఆ మధ్యలో ఎందుకు దూరుతావు? పానకంలో పుడక దూరినట్లు. చెప్పు. మొన్న మీరు ఒక టీమ్ మెంబర్ ని కొత్తగా జాయిన్ చేశారు కదా, గుణశేఖర్ ని మేడం. అవును. ఆ అబ్బాయి గుణశేఖర్ మంచి గుణాలు ఉన్న అబ్బాయి అనుకున్నా మేడం, కానీ స్మాల్ మిస్టేక్ చేశారు మేడం. అబ్బాయి నీ వీడియోస్ బాగా చూస్తాడంట, ఎక్కువ చూస్తుంటాడంట నీ వీడియోస్. అవును. అది మీ ఆ అబ్బాయి అంటే మీకు పెద్ద ఫ్యాన్ అని మీరు గుణశేఖర్ అబ్బాయి మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి టీమ్ మెంబర్స్ లోకి యాడ్ చేశారు మేడం మీరైతే అబ్బాయిని. అవును, మంచి అబ్బాయి. ఆ అబ్బాయి మీ వీడియో చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు కానీ పని ఏం చేయకోకుండా ఒక స్మాల్ మిస్టేక్ చేశాడు మేడం అబ్బాయి. ఏం చేసినాడు? నువ్వేంది రే మధ్యలో దూరుకుంటూ చిన్నది చిన్నది అనుకుంటూ గమ్మన పడిండు కాసేపు. చిన్నది చిన్న మిస్టేక్ జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ అతను ఏంటంటే అతను కర్నూలు అంటే మేడం అతనిది. అతను ఏం చేశారంటే పెళ్లికి వాళ్ళ వైఫ్ కి ఫస్ట్ గిఫ్ట్ ఇస్తామని, ఇంకా పెళ్లి కాలేదు మేడం, ఎంగేజ్మెంట్ అయిపోయిందంట రీసెంట్ గా వాళ్ళకు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పేసి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని రాధికా బ్లాక్ లో శారీ బుక్ చేసుకున్నాడు మేడం అతను. శారీస్ బాగున్నాయి. వాళ్ళ అమ్మకి 2 శారీస్ తీసుకున్నాడు మేడం అప్పుడే అతను. శారీస్ అయితే చాలా బాగున్నాయి అనేసి నా వైఫ్ కి మీ తరపు నుంచి శారీ ఇద్దాం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అని చెప్పేసి అతను బుక్ చేసుకున్నాడు ఒక శారీ. చేసుకుంటే స్మాల్ మిస్టేక్ చేశాడు గుణశేఖర్ అబ్బాయి. చిన్నది చెప్పు. అదేందో చిన్నది అంటే అంత స్మాల్ మేడం అసలు.
అయ్యో రామా, మీరు స్మాల్ 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 అని నా తలకాయలు తింటున్నారు ఇద్దరు చెప్పుకోకుండా. అసలు పాయింట్కి రాండి, అసలు పాయింట్కి రాండి. ఆ స్మాల్ మిస్టేక్ అనే చిన్న మిస్టేక్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కేసు పెట్టారు మేడం. దానికి ఆ? పోలీస్ కేసు. అతను శారీ తీసుకున్న అతను పోలీస్ అంటే మేడం. అతను ఆ? చిన్న మిస్టేక్ చేయడం వల్ల అతను పోలీస్ కేసు కానీ పెట్టాడు మేడం. అతను పోలీస్ కేసు పెట్టినాడా? అవును మేడం. వాడి చిన్నది, దుంపదేగా పెట్టి ఏ కేసు. అంటే చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారు మీరు? పెట్టి కేసులేమ్మా, చిన్న పెట్టి. ఏ నువ్వు నోర్మోయ్. ఆ? చిన్నది మేడం, చాలా చిన్నది మేడం. అయ్యో చాలా సన్నదే చెప్పప్ప. ఎందుకప్ప నన్ను అట్లా సన్నది 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 అంటూనే 6 నెలలు గడుపుతున్నారు. మేడం అబ్బాయి ఇచ్చే మేడం. అబ్బాయి గుణశేఖర్ పని ఎంత బాగా చేస్తాడు అనుకుని నేను వదిలేసింది మేడం. మీరు మన టీం హెడ్ గా పెట్టారు, మీ మీద మీరు మీ ఫ్యాన్ కాబట్టి మంచిగా చేస్తారని వదిలేసింది మేడం అబ్బాయిని. అవును. చిన్న మిస్టేక్ చేయడం వల్ల అతను ఏం చెప్పాడంటే మీ టీం మెంబర్స్ అన్న వదులుతున్నా కానీ మీ మేడం మాత్రం వదలన్నాడు మేడం. అతను ఆ మిస్టేక్ ఏందో చెప్పురా నాయన. నువ్వేంది మిస్టేక్ మిస్టేక్ అనుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడ చిన్నది, ఇక్కడ మిస్టేక్. ఏంది ఇది సోద చెప్తున్నారు నాకు. చాలా చిన్న మిస్టేక్ అబ్బా నాకు మెంటల్ వచ్చేస్తుందిరా కదరా భగవంతుడా. నాకు వస్తుంది బీపీ. మీరు చిన్న మిస్టేక్ అనుకుంటూనే గడుపుతాన్నారు టైం అంతా. ఏందో చెప్పు పట్టు చెప్పు. లేదు చిన్న మిస్టేక్ ఎంత అంటే అసలు అతను ఎంతో ఆశతో ఇస్తామని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శారీ బుక్ చేస్తున్నాడు మేడం. అది ఎంత శారీ 10,000 శారీ మేడం. ఏమి డబ్బులు ఏమన్నా ఎగ్గేసినాడా? డబ్బులు అలా అని ఏం లేదు మేడం. చాలా చిన్న ఏంటంటే అతను కాల్ చేసి ఖచ్చితంగా మీ మేడం మాత్రం వదలను, మిమ్మల్ని వదులుతానేమో కానీ మీ మేడం మాత్రం వదలని చెప్పాడు మేడం అతను. నేను ఏదో మంచి పిల్లగాడని నేనే వాడికి స్థానం ఇస్తే వాడేంది నన్ను అనేది, నన్ను వదలని ఏంది అనేది వాడు. ఆ పిల్లోడు కాదు, చీర తీసుకున్నోడు అంట. చీర తీసుకున్న అతను సీరియస్ అవుతున్నాడు. ఎందుకైతున్నాడు? ఏం పంపించినారు మీరు? మంచి చీర, వాళ్ళు కోరిన చీర పంపించినారు కదా. చీర కాకోకుండా వేరే చిన్న ఐటమ్ పంపించినాడు. ఎవరు పంపించింది అది? పంపించాడు మేడం బై మిస్టేక్ మేడం. ఎవరు పంపించింది అది? గుణశేఖర మేడం. ఏంది పంపించినాడు? ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే పక్కన శారీ పెట్టినాడు, ఒక వస్తువు పెట్టినాడు. చిన్న వస్తువు చెప్పొచ్చు చెప్పకూడదా తెలియదు మేడం. అంత చిన్న మిస్టేక్ చేశాడు మేడం అబ్బాయి. అయ్యో చెప్పురా నాయన. నీ దుంపాదేగా నీకేం చెప్పప్ప. నువ్వు ఏంది మధ్యలో నాంచుకుంటున్నావు? చెప్పు. ఎంతసేపు? ఆయన రాత్రి 11 కాల్ చేశాడు మేడం. నేనే లిఫ్ట్ చేశాను. మీరు ఎందుకు మేడం కలపండి, కాల్ కలపండి అన్నాగా నేను లేదు మేడం, లేదు సార్ మేడం చాలా బిజీగా ఉంటారని చెప్పేసి నేను ఆపాను మేడం. ఆయన ఇంకా కొత్తగా కాల్ చేస్తుంటే మీకు ఇప్పుడు చేశారు మేడం కాల్. మళ్ళీ ఇప్పుడు మేము కలపాల్సిందే. వాడికి ఏందో సినిమా చూపిస్తాంటి నేను. మీరు ఏం మిస్టేక్ చేస్తారో ఫస్ట్ చెప్పి సావండి. చిన్నదేమా. అయ్యో చిన్నదే చాలా చిన్నది మేడం అసలు. చెప్. అయ్యో భగవంతుడా, యా దేవుడు. అంటే ఇప్పుడు కేసు పెట్టినారా అన్న? పెట్టారు మేడం, పెట్టారు. ఎవరి మీద కేసు పెట్టిండేది? నీ మీదనా, విష్ణు మీదనా, ఎవరి మీద? శారీస్ బిజినెస్ మీరే కదా. రాధిక మేడం మీద మేడం, మీ మీదే పెట్టారు మేడం వాళ్ళు. పెట్టి కేసులేమో అది ఏం ఉండదు. అయ్యో భగవంతుడా, నాకు ఏ కేసు అన్నా కూడా నాకు ప్రాబ్లం ఏప్ప. నాకు పెట్టి ఇష్టం ఉంది. కేసులేమా? పెట్టి కేసో దట్టి చిన్న కేసో. దొంగతనం కేసు పెట్టినారంట. దొంగతనమా? నేనేం దొంగతనం అదే చేశాను? చీర పంపించకుండా వేరే ఐటమ్ పంపించారు. ఏం పంపించినారు? ఐటమ్ చెప్పి సావండి. ఐటమ్ ఏందో? ఏది మేడం చిన్నది. అయ్యో నాయనా, నువ్వు ఆడున్నావు అడ్రస్ చెప్తే గినా నిన్నొచ్చి ఫస్ట్ నిన్ను కొడతా నేను. ఎందుకంటే నాకు చిన్నది చిన్నది చిన్నదని గంట సాధిస్తాను నువ్వు. నాకు ఇది ఇరిటేషన్ అవుతుంది చెప్పాలంటే. చిన్న మిస్టేక్. అయ్యో అబ్బా భగవంతుడా, ఎట్లరా యాదేవంతో మొత్తుకోలేరా నేను నాయన. ఆ చిన్నది ఏందో చెప్పప్పా. అడ్రస్ ఎందుకు మన ఇంటికి రమ్మనండి. ఎందుకంటే అంత చిన్న మిస్టేక్ మేడం అది. ఏంది చిన్నదో చెప్పు. నువ్వన్నా చెప్పిస్తావురా. టెన్షన్ పడతావేమో మళ్ళా అని కూల్ గా రియాక్ట్ అవుతావా? ఏంది నేను కూల్ గానే ఉన్నాను చెప్పురా. మళ్ళీ కూల్ గా రియాక్ట్ కూల్ గా రియాక్ట్ అవుతాను నేను. చెప్పు. నవ్వుతా అంటే చెప్తాడంట. ఆ అబ్బాయి ఏం చేస్తారంటే మేడం, ఆ అబ్బాయి శారీస్ అన్ని మీరు మొన్న వీడియో చేసిన దాంట్లో శారీస్ బాగా బుక్ అయ్యాయి మేడం. శారీస్ అన్ని నేను పార్సల్ డెలివరీ డిడిటీస్ కొరియర్ లో వాళ్ళకి ఇద్దామని వెళ్ళానా. ఆ అబ్బాయికి 3 శారీస్ బుక్ అయ్యాయంట. అందులో ఈ కర్నూలు సార్ ఒకటి ఉంది మేడం. ఆ సార్ ఎస్పెషల్లీ చెప్పాడు నాకు ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా వైఫ్ ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పాడు మేడం. అతను చాలా చాలా స్పెషల్ గా కేర్ తీసుకొని ప్యాకింగ్ నీట్ చేయండి అని చెప్పాడు మేడం అతను.
ఎవరు చేసింది ప్యాకింగ్? మేడం ప్యాకింగ్ ఎవరు చేసింది? గుణశేఖర్. అదే మేడం నేను చేసింది నీది చేస్తుంటే మేడం. గుణశేఖర్ మీరు చెప్పారు కదా గుణశేఖర్ అంటే ఇంకా బాగా చేస్తాడని చెప్పేసి నేను వదిలేసి నేను కొరియర్ డిస్పాచ్ చేద్దామని వెళ్ళాను మేడం నేను. ఇప్పుడు అది ఎవరికి ప్యాకింగ్ చేసినాడు గుణశేఖర్? వాళ్ళకే చేశాను, కరెక్ట్ అడ్రస్ చేశాడు మేడం, బాగా చేశాడు. బట్ ఆ అబ్బాయి చిన్న మిస్టేక్ చేశాడు అంతే, చిన్నది. నాయనా మళ్ళీ రెడ్ వచ్చే మొదలు పెట్టే అన్నట్లుంది కదరా నాయనా. రాముడికి సీత ఏమైతుంది అన్నట్లుంది నీది, నీ సోదా. ఆ అబ్బాయి ఏం చేశాడు, నేను ఆ అబ్బాయి సరే ఆ అబ్బాయి మనం మీరు పంపించారు రీసెంట్ గా వచ్చారు కాబట్టి ఆ అబ్బాయి బ్యాగ్ మొత్తం అన్ని ఆ అబ్బాయి సంబంధించిన బట్టలన్నీ పక్కన పెట్టుకున్నాడు మేడం అతను గుణశేఖర. శారీస్ పక్కన పెట్టుకున్నాడు, అతను బట్టలు పక్కన పెట్టుకున్నాడు మేడం. పక్కన పెట్టుకున్నాడు, జస్ట్ టేబుల్ మీద పెట్టుకున్నాడు మేడం ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మనం వీడియో సులభ కాంప్లెక్స్ అని వీడియో వదిలారు కదా మేడం మీరు మొన్న. నాయనా దాని గురించి ఆ ఊసి ఆలెత్తుతావురా నాయనా. నీ పని ఏదో చూసుకోప్ప. అది ఎందుకు చెప్తాను మళ్ళీ, నన్ను ఎందుకు బ్రెస్టులు చెప్తావు కానీ అదేందో మీరు చేసింది నిర్వాహం ఏందో చెప్పండి నాయన. అబ్బాయి ఏమన్నాడు, సులభంగా రాలని కామెడీగా భలే నప్పుడు ఏం చేశాడంటే ఆ అబ్బాయి మేడం మిస్టేక్ వేరేది పంపించాడు మేడం. అది వేరే చెప్పేది పంపించాడని చెప్తే నాకే ఆశ్చర్యమైంది మేడం, వాళ్ళు చెప్తానే మేడం. సరే నాయన, నంచుకొని సాగదీస్తాను. ఇంకా ఏందో చెప్పురా నాయన బయటికి. వాళ్ళు కేసు పెడతారంటే నేను భయపడినా మేడం. మమ్మల్ని వదులుతాన్నారంటే మిమ్మల్ని వదలన్నారు మేడం. వాళ్ళు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మేడం. ఆ చిన్న మిస్టేక్ మేడం అసలు. నేనేం చేసినానని వాళ్ళు నన్ను వదలకోకుండేది? ఎవరో అది ఏం చేస్తారు చెప్తే వాళ్ళందరికీ నేను వేపిస్తా జైల్లోకి. వాని అమ్మ ఏ చిన్న మిస్టేక్ అయ్యో వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఎందు చిన్నది నా తలకాయలు తింటాన్నారు. బుర్ర బద్దలైపోతాంది ఈడ పుచ్చకాయ పగిలినట్లు. లేదు మేడం, ఏం చేశాడంటే ఆ అబ్బాయి బట్టలు వస్తువులు పక్కన పెట్టినాడు మేడం. ఆ అబ్బాయి నాకైతే తర్వాత కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. ఏం రిసీవ్ అయినా సార్ మీరు అంటే అతను ఏం బాంబు పేలిందా? పెట్టినాడు మేడం. కాళ్ళు చేతులు ఆడుకోకుండా బాంబు పేలిందా? లేదు మేడం, అట్లా మళ్ళీ ఏందయ్యా చెప్పయ్యా నాయనా నీ. ఆ అబ్బాయి ఆ సారు ఫోటో పెట్టి అతను యాక్చువల్ గా అంటే అతను వాళ్ళ మామ ఎంగేజ్మెంట్ అయింది మేడం. మేడం మా పెళ్లి వాళ్ళ మామ పోలీస్ అంటే మేడం, ఎస్పీ అంటే మేడం. అది కాక కానీలే ఎస్పీ అయితే అతను చెప్పాడు అనమాట, ఫస్ట్ గిఫ్ట్ పంపించాను మా మామకి చెప్పి మీ మేడం ఫస్ట్ జైలుకి వేస్తా అన్నాడు మేడం. అంత చిన్న మిస్టేక్ చేశాడు మేడం గుణశేఖర. అయ్యో ఆ మిస్టేక్ ఏందో చెప్పునైనా నేను గుర్తు పోయేటట్టున్నాను ఇప్పుడు. నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటట్టున్నాను. చిన్నది మేడం నాకు. అయ్యో రామ నువ్వెక్కడ దొరికినావురా నాయన, అంత పీకుతాను అట్లేను. చెప్పురా దేవుడా చెప్పు. చిన్నది మేడం అబ్బాయి అయితే అయితే నువ్వు చిన్నదని చెప్పవా? ఆ మ్యాటర్కి రావా? నువ్వు ఇదే పాట పాడుతానే ఉంటావా? యాలం పాట పాడినట్టు పాడతావు చిన్నదని. ఫోటో పెట్టారు మేడం మనకి వాళ్ళు. ఆ ఫోటో చూస్తే నాయ కలరి కింద పడిపోయినా మేడం నేను. ఇప్పుడు నేను తిరిగి పడిపోలా? ఆల్రెడీగా నేను పడిపోతాను నువ్వు చెప్పే దాంట్లోనే. చెప్తున్నా మేడం, చిన్న మిస్టేక్ మేడం. నాకైతే వాళ్ళు చెప్పిన తర్వాత మీకు నైట్ కాల్ చేద్దామన్నా నాకు ధైర్యం రాలేదు మేడం. కేసు కానీ పెడతాను నీ ఎస్పీ మా మామ అన్నాడు మేడం. అతను పట్టు నువ్వు ఏడున్నావు అడ్రస్ చెప్తావా? నేను 2 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. కాలర్ పట్టుకొని అట్లా నాకు పైకి లేపేస్తాను నేను అట్లా. ఇంకా అంత ఇరిటేషన్ అవుతుంది నాకు. అదేందో చిన్నది చెప్పు. నీకేం తెలుసులేలే కూల్ పాడతా. కాదు మేడం, అబ్బాయి అంటే అన్ని అబ్బాయి చేసుకున్న బట్టలు అన్ని ఉన్నాయి మేడం దాంట్లో. కానీ ఒకటి మిస్టేక్ అయింది మేడం అబ్బాయి దాంట్లో. ఒకటి కనపడలేదు కదా ఆడికి అన్నాడు మేడం గుణశేఖర. ఒకటి అన్న పట్టున్నా అది ఒకటి కనపడలేదన్నా. ఏది కనపడలేదురా అన్నాడు మేడం. నేను ఏంది లేదన్నా ఎవడు కనపడలేదన్నది చాలా ఎన్ని రోజులు చాలా ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాను అది అన్నాడు. ఏందిరా నాయన ఏంది అది 10 ఏళ్ళు వాడేది? 10 ఏళ్ళు ఎందుకు పడతాను చెప్పు గుణ అంటే. లేదు అన్న పట్టన్నా కానరాలేదన్నా అది ఆడిపోయిందో గానీ అనంటే ఏంది కానీ చెప్పురా నాయన అంటే. నేను చూస్తాను శారీస్ బుక్ చేసిన శారీస్ లో 3 శారీస్ లో ఒక శారీ ఇదే ఉంది కదా గుణశేఖర అంటే. పట్టన్నా అవునన్నా ఇదే ఉందన్న కానీ నా వస్తువు కూడా కానరాలేదన్నా అన్నాడు మేడం అబ్బాయి. మరి ఏ వస్తువు ప్యాక్ చేసి పంపించినాడు? ఆ అబ్బాయి సులభం కాంప్లెక్స్ లో సులభంగా రాలని చెప్పి నాకు వానమ్మ ఈ కాంప్లెక్స్ నా బొందలో కాంప్లెక్స్ నాయన. అదెందుకు ఎత్తుతానవురా నాయన నువ్వు? నాకు ఇరిటేషన్ అవుతుంది.
ఆ అబ్బాయి అది అప్పటన్నా నైట్ అంతా అన్నాడు మేడం, నాది ఒకటి అంటాలి అన్న 10 నుంచి అన్న 10 ఏళ్ళు వాడుకున్నా దాన్ని. వానమ్మ వాని అక్క వాడు 10 ఏళ్ళు కాకుంటే 20 ఏళ్ళు వాడనిలే. అదేందో చెప్పు అది. లేకుంటే ఇంకా నాకు బీపీ వచ్చేసి నేను కోమాలోకి వెళ్ళిపోతానేమో నేను. వానమ్మ నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతాను. నువ్వు చెప్పవు, ఈ జన్మలో చెప్పవు నువ్వు. చెప్తున్నా మేడం. అబ్బాయి ఏమన్నాడు 10 ఏళ్ళ నుంచి వాడుతున్నా, చాలా నువ్వన్నా చెప్పు. జాగ్రత్త. అది నా గర్ల్ ఫ్రెండ్ నువ్వన్నా చెప్పురా. ఎవరా ఎప్ప ఇంతగా నన్ను రూపిస్తున్నాడు, నన్ను అది మన అంగలాపిస్తున్నాడు. టీం మెంబర్. మన టీం అంటే నువ్వు ఏమనుకుంటావు అని చెప్పలేకపోతున్నాడు. ఇంత ఇదిలో ఉన్నాడా నువ్వు నాయనా? చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఎందుకు ఏమనుకుంటావు చెప్పలేక చెప్పు, నేను నాయనా? ఏమనుకోని చెప్పేసి. చెప్పప్ప నేను ఏమి అనుకో, నీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతానైనా. చెప్పునైనా నీకు 100 నమస్కారాలు. చెప్తున్నా మేడం. అది అన్నాడు నా గుణం రైట్ 10 నా లవర్ ఇచ్చిన గిఫ్ట్ గా అంటలేదన్నా, 10 ఏళ్ళ నుంచి వాడుతున్నా అన్న, ఇంత బాధపడుతున్నా అన్న. ఏంది పనపలేదు గుణ చెప్పు గుణ. వాడి లవరికింత బండావాడా, వానికింత బండావాడా, వాని పిండాకుడు పెట్ట చెప్పునైనా ఏందోనో అది ఏందో చెప్పునైనా ధన్యంగానైనా చెప్పి. అన్నా వాని అమ్మాంగా సెల్లు బాగా లెంగుతా నేను. ఐ కూల్ కోపడకూడదు. లే చెప్తున్నా మేడం. చెప్పు. దానికి కూడా ఏమన్నా అది ముహూర్తం చూడాలా ఏమన్నా సాను చెప్పి ముహూర్తం కట్టాలా చెప్పు. శుభగడియలు రావాలా, యమగండం ఉందా, నవగ్రహాలు ఉన్నాయా, ముహూర్తం చెప్తున్నా మేడం. మూత్రం అంటే మూత్రం వస్తుంటే మీరే ఫస్ట్ చెప్పిండేది. ఏదోలే నా కర్మగాలి రే. అవి గిన చల్లినావే అనుకో, నీ తాట తీస్తా కొడక. మేడం ఏం లేదు మేడం. అబ్బాయి అదే 10 ఏళ్ళ నుంచి నేను వాడుతున్నాను. వాని అమ్మ వాని అక్క వాడు 10 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ళు వాడనివయ్యా. చెప్పవయ్యా చెప్పు. ఏది పంపించాడంటే అదే అన్నాడు, పట్టున్నా నాకు మిస్టేక్ ఏందన్నా, ఎక్కడ పోయిందన్నా, కానపలేదన్నా, నాకు అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. గుణం కూడా ఎవరు పంపించినావంటే ఆ సార్ ఫోటో పెట్టాడు మేడం. ఎందుకు పంపించినాడు అనేది గుండెకాయ పడ్డాను మేడం. అట్లే ఏంది పంపించినాడు రా నాయన చెప్పప్ప. నువ్వెందుకు నాయన ఇట్లా నంచుతావు? నీ పేరుకు తగ్గట్టు ఉన్నావు కదా నాయన. పట్టు అంటే పట్టులో నుంచి పీకుతానవు అట్లే నాయన. ఓ పోగు పీకినట్లుంది నాకు. ఏంది నా కడుపులో పేగులు కుప్పైపోతానాయి నాయన, నరాలు చిట్లిపోతానాయి. ఇంకా 2 చేపుకి ఉంటే నేను ఇక్కడ పడిపోతా స్ట్రోక్ వచ్చి. చెప్పప్ప దేవుడా నాయన, నమస్కారం చెప్పు నాయన దేవుడా. చెప్తున్నా ఆ అబ్బాయి ఏం పంపించాడంటే పాతది ఒక్కల వాడిన చినిగి పోయిన వాడి బతుకున్న డ్రాయర్ పంపించాడు మేడం ఆ అబ్బాయి. వాని జన్మ తగలడా. వాని అమ్మ వాని అక్క వాడెక్క నా కొడుకురా నాయన. పరువు తీసినారే, పోయి పోలీస్ డిపార్ట్మెంట్ లో పంపించినారే. మీకు బుద్ధి ఉందా? నువ్వేం గాడులు కాస్తానావు పట్టు. వాడికెందుకు గొప్ప చెప్పినావు నువ్వు? చీ నాకే వినడానికే అసహ్యంగా ఉంది. వాళ్ళు ఓపెన్ చేసింటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? అది వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా ఇప్పుడు వాళ్ళు, ఆ డ్రాయరు బొక్కలు డ్రాయరు ఏం చేయాల? బొక్కలు డ్రాయర్ని ఇప్పుడు నేనేం చేయాల? నువ్వేం చేసేది కాదు, నీది అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పుతో కొడతా నా కొడుక నీకే. అది అందుకే చెప్పలేకపోతున్నాం మేము. నాదెందుకు అనుకుంటారులే? కొడుక సొగిలి కూతలు కూర్చున్నావు మెంటల్. ఏమప్పా పట్టు మేడం. అబ్బాయి అది మేడం ఆ సార్ ఏమన్నా అంటే పోయినా ఆయన పంపించేది డ్రాయర్ పంపించారా, కొత్తది పంపించుకోకుండా బొక్కల 10 ఏళ్ళు వాడిది పంపించారు కదరా. అందుకరా మిమ్మల్ని వదలరా, మిమ్మల్ని వదిలిన మీ మెడన్ వదలరా, హైర్ చేస్తుంది అన్నాడు మేడం అతను. నాయన అట్లా మెసేజ్ పెట్టప్ప, నా తప్పు ఏం లేదు. వాడేడో గుణశేఖర్ వాడు పంపించినాడని నువ్వు చెప్పప్ప నాయన. నన్నెందుకు ఇరికిస్తారు నాయన మధ్యలో? నన్నాళ్ళు ఇరికిస్తున్నారు ఇంట్లో. నేను ఇంకా పోలీసు వాళ్ళకి చిక్కితే నా పరువు పోతుంది నాయన. పరువు తీసి గంగలో కలిపినట్లయితుంది. బ్యా ఎంత పని చేసినారా నాయన. మీకు పని పాట మీ ఒళ్ళు స్వాధీనంలో లేదా మీకు? బై మిస్టేక్ ఎట్లా పంపిస్తారులే డ్రాయరు? చీర బదులు డ్రాయర్ పంపిస్తారా? అది 196 బొక్కలు ఉండేది పంపిస్తారా? 10 ఏళ్ళు వాడిందే పంపిస్తాడా? నా కొడుకు 10 ఏళ్ళు వాడిందే డ్రాయర్ ఎందుకు పెట్టుకున్నాడు? వాడు కుళ్ళిపోతు నా కొడుకు. గర్ల్ ఫ్రెండ్ ఇస్తుందా డ్రాయర్లో?
వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందని పెట్టుకున్నాడు వాని పిండా కూడా ఇచ్చింది గర్ల్ ఫ్రెండ్. వాడిని ఈడ్చిస్తున్నాడే. అవునే గర్ల్ ఫ్రెండ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు గుణశేఖర. వాడు గుణశేఖర్ గాడు వస్తే ఫస్ట్ నా కాడికి పట్టరా. ఏమ్మా ఇప్పించుకుంటావా? ఇచ్చుకునేది కాదు వాడిని. తాట తీస్తావని తాట తీస్తానట్లే. కూల్. కాదు మేడం, దీనికి ఏమప్పా పట్టు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమి? నేను చెప్పాను మేడం. అంటే మీ ఏం చెప్పానంటే ఎస్పీ కదా మన రేపు పొద్దున ఉపయోగపడతారని చెప్పేసి మీ అడ్రస్ కానీ చెప్పినాను మేడం వాళ్ళకి నేను. కర్మ నాయన, ఇంటికి తోలకు రాకూడదు నాయన బంగారు, ఇంటికి తోలకు రాకూడదు. పిలుచుకొని మేడం మనకి రేపు పొద్దున ఉపయోగపడతారనేసి అట్లా కారులో కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకురాప్పా, నీకు పులహారం వేస్తాను. లేదు మేడం, నేను ఏంటంటే ఉపయోగపడతాడని చెప్పి మనకి సార్ డెలివరీ కాకముందు శారీ మనము వాడి పిండాకుడు నా పిండాకుడు, వాడు బొందేం కాదు. కూల్. ఏందిలే కూల్, నిన్ను కొట్టాలలే ఫస్ట్. కూల్ గుండు. ఏదైనా కొంచెమన్నా రెస్పాన్స్ తీసుకుని వెళ్ళేదా? రెస్పాన్స్ నిద్రపోతు మగం నా కొడుక, రెస్పాన్స్ తీసుకున్నానమ్మా. మరకొట్టు మగం నా కొడుక, ఇప్పుడు మాట్లాడదాం, అతనితో మాట్లాడతాం. చెప్పు. సొరకాయ మగం నా కొడుక, పెట్టేయి పట్టు. ఇంకా నాకు చాలా ఇరిటేషన్ అవుతుంది, పెట్టేయి. ఏం టెన్షన్ పడదు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫుల్ ఇట్లా టెన్షన్స్ వచ్చినప్పుడు కూల్గా ఉండాల, గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు తింటావా ఇప్పుడు నన్ను? ఇంకా నువ్వు తిన్నావు అనుకో, సరే ఓ పని చేస్తావా, అంబులెన్స్ రావాల నాకు. ఓ పని చేస్తావా, ఒక 15 నిమిషాలు అట్లా సీరియల్ కానీ ఏమైనా పెట్టుకొని చూడు. ఒక హాఫ్ అన్ అవర్ బాగా చిల్డ్గా సీరియల్ పెట్టుకొని రిలాక్స్గా అదే డ్రాయర్ పైన అతనితో మాట్లాడదాం. అతనికి ఫోన్ చేసి కన్విన్స్ చేయాలి నువ్వే. వానమ్మా ఇది ఎక్కడరా నాయనా, యా పనికి మాల నా కొడుకు అన్నా, కడుపుకు అన్నం తినే నా కొడుకు పంపిస్తాడు అట్లా. నీలేమ్మా మిస్టేక్స్ అన్నాక జరుగుతాంటాయి. మిస్టేక్ జరుగుతాయిరా, చీర బదులు ఇంకో చీర పంపిస్తామేమో గానీ అంటే ఆ పిల్లకి 10 ఏళ్ళు అది చీరలా కనిపించిందేమో, పంపిస్తారా? చీరలా నువ్వు కనిపించింది. గమ్మనున్నావులే, గర్ల్ ఫ్రెండ్ బొక్కలు బొక్కలు పడిందే చీరలాగా కనపడుతుందా? నీకేమన్నా సుగిల్దానా? గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందంట కదా. ఉంటే అన్ని సెట్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కూడా ఈ మీ ఆయనకు 116 నేనేనబ్బా. కడ్డీ ఇక్కడ చూడే, పొయ్యిలో కడ్డీ కాల్చి డ్రాయర్ తెచ్చి బొక్కలు 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 పెట్టి పండగకు గిఫ్ట్ అదే చేసుకుంటారు, బొక్కలు మీ బొక్కలు ఆయన గాలి ఆడుతుంది కూల్. దసరాకి గిఫ్ట్. మండ టెన్షన్ తీసుకోకుండా సీరియల్. బాబే నేను ఫుల్ రైజ్ లో ఉన్నా, అందుకే నీకు లేసి కొట్టినానంటే అది అది టబ్బు కూడా పొల్లాడి నీతో పాటు పొల్లాడతావు. సీరియల్ పెట్టుకొని ఇప్పుడు సీరియల్ రావు ఏం రావులే కానీ నాకు వద్దు, మైండ్ ఇదైపోయింది. సీరియల్ అమ్మకి యూట్యూబ్ లో ఏమైనా సీరియల్స్ పెట్టి నేను చూడండి, అది సీరియల్ చూసి కొంచెం కూల్ అయితే టెన్షన్ తీసుకోవద్దు, అన్ని సెట్ అయితే. రొంత కాఫీ అన్న నా మగాని పోయి అమ్మ, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి రొంత కాఫీ పోయి. ఈ ముదరస్ట్ నా కొడుకున్నాడు, ఏది పట్టించుకుందాము, ఏదేం జరుగుతుంది ఎట్లా ఏమి అనే బాధ్యత లేదు నా కొడుకు, సత్యనా కొడుకు.